దావీదు రాసిన కీర్తనలో 51:10 ఎవరో చదువు వచ్చినాడు ఉన్నాడు ఇక్కడ ఉన్నావా? చదువు. దేవా దేవా నా యందు శుద్ధ హృదయము కలగ చేయుము, నా అంతరంగములో చాలు. ప్రభువునకు ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దావీదు చాలా నమ్మకం కలిగిన వాడు, దేవుడంటే కృతజ్ఞత కలిగిన వాడు. హల్లెలూయా. కానీ పాపములోనూ పడిపోయాడు. ఈ విధంగా జరగటానికి దావీదు పరిశీలన చేసుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకని చెప్తాడు, నా హృదయ పరిశీలకుడు యెహోవా. ఒక మాట చెప్తా, ఎప్పుడో ఇది తప్పని మనం చెప్పక్కర్లేదు. మనం చేసే బహిరంగ పనైనా, నీవు నేను చేసే అంతరంగ పని. పాపము 2 రకాలండి, బహిరంగ పాపి, అంతరంగ పాపి. వాడు బహిరంగంగానే తప్పు పాపం చేస్తాం, వాడు బహిరంగంగా చక్కగా తెలబట్టుతో నాకులాగా కనబడి అంతరంగ పాపములు లోపల కలిగి ఉంటారు. ప్రభువునకు ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు చక్కగా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుడికి నమ్మకంగా ఉండి దేవుడి వల్ల భయభక్తులు కలిగి ఉంటూ ఆశీర్వాదం పొందుతూ తన అంతరంగంలో పాపమునకు స్థానం ఇచ్చాడు. అందుకని చెప్తాడు దావీదు, దేవా నా యందు శుద్ధ హృదయము కలగచేయు. హల్లెలూయా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచుదురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హృదయము శుద్ధిగా ఉండాలి. ఈ హృదయము శుద్ధి అనేది మానవుడి వల్ల కాదు. మనం ఎవ్వరము మన హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోలేము. అందుకని దేవుడు ఆయన మనల్ని పరిశుద్ధపరుచుటకు లోకానికి వచ్చాడు. ఆయన రక్తము ప్రతి ఒక్క పాపమును కడుగును. అక్కడే ఉంటుంది చూడండి, 6వ వచనం 7వ వచనం చదువు. 51:7 నేను పవిత్రుడును అగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, ఇహమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు. అది ఎవరు కడగాలి? గడి చెప్పాలి. ఎవరు కడగాలి? మన పాపమును మన హృదయమును ఎవరు కడగాలంటే దేవుడు కడగాలి. అది ఎలా కడగాలి తెలుసా? హిమము కంటే అంటే మంచు కన్నా తెల్లగా మనం కడగాలంటే ప్రభు రక్తము ప్రతి పాపమును కడుగును. దావీదు నాకు శుద్ధ హృదయాన్ని కలగ చేయమని దేవుని అడుగుతున్నాడు. దేవుడు శుద్ధ హృదయము కలగ చేయమని, ఏనాడైనా నా హృదయాన్ని కడుగు ప్రభా, నన్ను మార్చు, నేను మారతా, లేదంటే నేను మారుతున్నాను, నాకు సహాయం చెయ్యి అని ప్రార్థన చేసామా? మార్తం అంటే
అలవాట్లు మానేయడం మారటం కాదు, మంచిది నీ కాదు, కానీ అంతకు మించి మన హృదయము మారాలి. హృదయము ఘోరమైన వ్యాధిగా. నేను చాలా మంది చూద్దాం మారారు, కానీ హృదయం మారారు. ప్రభువు నమ్ముకోకముందు ఎలాంటి ఈర్ష్య, ద్వేషం, అసూయ ఉండేదో, ప్రభువు నమ్మినా కూడా హృదయాల్లో అయ్యేవారు. ప్రభువు నమ్మనప్పుడు ఏ విధంగా కోపము, కక్ష ఉండేదో, ప్రభువు నమ్మినా కూడా అదే అసూయ, కక్ష. ప్రభువు నమ్మనప్పుడు ఎలా సమాధానం లేకపోతున్నారో, ప్రభువు నమ్మినా కూడా అలాగే మనుషులతో సమాధానం లేకుండా బతుకుతా ఉంటారు. ఏదో ప్రభువుని నమ్ముకున్నందుకు తెల్లబాట్లు వచ్చినాయి, అలవాట్లు మార్చుకున్నాము, కానీ మారవలసింది ఏమి తెలుసా? హృదయము. మీరు సమాధానం కలిగి ఉన్నారు, మీరు సమాధానం వెతికి పెట్టాలి. ప్రభువులకు ప్రియమైన దేవుడు పెట్టారా? దేవుడు మనకి శుద్ధ హృదయము కలగచేయాలి. ఈ శుద్ధ హృదయము దేవుడు మన హృదయంలో ఒకరి ధాన్య ద్రాక్షారసం విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం, సంతోషమే దేవుడు అండి. హల్లెలూయా. మన జీవితాలు ఎప్పుడు ఆరాధన, ఎప్పుడు ఉసూరు మాట. అది ప్రభువుని నమ్ముకున్నా వాళ్ళ హృదయాల్లో ప్రభు లేదు. ప్రభు ఉన్నోడు ఎలా ఉంటాడు? ఇక్కడ చెప్పాలి. ఏ సంతోషం? శకార్ సంతోషమా? అప్పుడేగా మన నువ్వు సంతోషం. ప్రభువులో ఆనందించినప్పుడు కలిగే సంతోషం ఉంటుంది కదా, అది ఒరిజినల్. ఒక నూతనమైన సంతోషంలో దేవుడు మన హృదయాల్లో పుట్టిస్తాడు. రక్షణ పొందడం, మారు మనసు పొందడం, ప్రభు పాదాలు మనం పడుతున్నాం, మన అవిధేయత మన ప్రభు సన్నిధిలో ప్రభు మనం దర్శించినప్పుడు ఆ కలిగే సంతోషమే అది ఒరిజినల్. అది చిరకాలము నిలిచే సంతోషం. ఈ సంతోషం డబ్బులతో వచ్చే సంతోషం, వ్యక్తులతో వచ్చే సంతోషం. సంసారం అనుకున్నాడు, కోరుకున్నదాన్ని చేసుకున్నాను. తల్లిదండ్రులు అన్నాడు, వద్దా నువ్వు బాప్టిజం తీసుకున్నావు, చర్చికి వెళ్ళే మనం, ఆ అమ్మాయి మనకు ఎదురాలి, ఆ అబ్బాయి మనకు ఎదురాలి అంటే నా కొరకు ఆమెను తెప్పించుడి అన్నాడు రాజుగారు. ఆయన తెచ్చిచ్చాను, సాధించాను. ఇక నేను సాధించేశాను, ప్రేమించిందని చేసుకున్నా, సాధించాను. సంతోషించాడు. అమ్మా అమ్మా పైపోయింది ఆ సంతోషం. నువ్వు నేను ప్రభువుకు విరుద్ధంగా కొన్ని సాధించుకున్నాం, కొన్ని సాధించాం, కొన్ని నెరవేర్చుకున్నాం. నేను అనుకున్నది జరిగింది, దేవుడు నీకు పట్టుబడి చేయించుకున్నాను. పోతే అంటే ఆ సంతోషం తాత్కాలికమైన సంతోషం, కానీ ప్రభు ఇచ్చే సంతోషం, ప్రభు ఇచ్చే ఆశీర్వాదం, ప్రభు మన ఎడల చూపిన కృప తలుచుకుంటూ నీకేమి చెల్లింపునే పడుతున్నాం కదా, దేవుడికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి. చెప్పాడు, నా హృదయంలో శుద్ధ హృదయంలో నా నచ్చలం దేవా కలగచేయము,
అంటే దుర్దాలకు ఊరిగా పుట్టిందనే అర్థం. ఇప్పుడు పుట్టించంటే ఇప్పుడు వచ్చిందండి సంతోషం. అంటే ఇంతకు ముందు ఏముంది? ప్రభా ఇప్పుడు పుట్టించు నా అంతరంగములో నుండి. దేవుడు పెట్టారా అంటే అంతకుముందు ఉంది, ఎక్కడ ఉంది? పైపైన ఉంది, పైపైన ఉంది. హల్లెలూయా. మన కూడా పైపైన ఉందా అంతరంగం ఉందా? దేవుడు అంటే ప్రేమ పైపైన ఉందా అంతరంగం ఉందా? ఎవరో తెలుసు, ఎవరో హృదయం వాళ్ళ తెలుసు. దావీదు చెబుతున్నాడు, మన సంగతి ఆయన చెబుతున్నాడు, ప్రభా పైపైనే ఉందయ్యా, అదే లోపల అంతరంగంలో ఉంటే ఈ పని చేసేవాడిని కాదు కదా. కనుక ఇప్పటి నుంచి అయినను నా అంతరంగంలో నుంచి, ఎక్కడి నుంచి? లోపల నుంచి చూడండి. బాధ కట్టలు తెచ్చుకున్నాక ఎక్కడి నుంచి? దేవుడిలో మనం యథార్థతని ఎంతకు తగ్గుకోవాలి. అంతరంగంలో నుంచి ఈ కలిగి ఉన్నాడు. చదువు. ఇప్పుడు పుట్టిన బుద్ధి మంచిది కాదయా. నా అంతరంగంలోంచి స్థిరమైన బుద్ధి, హల్లెలూయా, స్థిరముగా ఉండే ఆలోచన, స్థిరముగా దేవుని పట్ల భక్తి, స్థిరముగా నిర్ణయాలు, స్థిరమైన ప్రేమ. ప్రేమ సమస్తము సహించును అని. ఒక వ్యక్తిని నువ్వు ప్రేమించావనుకో, ఆడు ఎంత తప్పుడు పని చేసినా ఏం చేస్తావు? దేవుడు సహిస్తాం, ఓర్చుకుంటాం. ఆడు ఎలాంటి తప్పు చేసే పోనీలు అంటాం. అది ఇంకోటి ఎవరైనా చెప్తే నీకు పాకం పెట్టి రోడ్నేస్తాం. మన మనోడనుకో డ్రమ్ కొడతాడు, ఇంకో నవ్వుకుంటాం. అదే ఇంకోటి అయ్యా డబ్బులు పెట్టుకో చిరిగిపో, అది మన మనోడుతుంది సంతోషం. ఎందుకంటే మన ప్రేమ. అదే కూడా ఆడి మీద ఇది ప్రేమ లేదు కదా మనకి. అప్పుడు బాధ్యతలని గుర్తొచ్చేస్తాయి. ఆడి మన పిల్లలు ఇంత తప్పులు చేసినా సరే చిన్నవాళ్ళు అయ్యా తెలిసి తెలియక చేశారు. అదే పక్కన వాళ్ళు చేశాడు అనుకో, చిన్నప్పుడు ఇది భయభక్తులు నేర్చుకోవాలి. చిన్నప్పుడు అట్ట పేర్చాలా ఏంటంటే అది ఉంద ప్రేమ లేదంటే ఉంది, అది మీద ఉంది. కాకపోతే ఇది పైపోయిన ప్రేమ, అంతరంగంలో నుంచి పుట్టిందనుకో ప్రేమ. ఆడెన్ని తప్పులు చేసినా, ఆడెంత తప్పు పని చేసినా, ఆడెన్ని చేసినా, ఎంత బాగు పెట్టినా, దావీదు గారికి కూడా ప్రేమ పైపైన కనపడి ఉంటుంది. ఆయన చేసిన తప్పు ఆలోచించుకుంటాడు. ఎవరంటే అయ్యా పైపైన భక్తి కదా, అందుకనే పాపంలో పడిపోయాను. పూర్తయినా నాకు శుద్ధ హృదయం కలగజేసి, ఎక్కడి నుంచి? తేజాల మీద నుంచి కాకుండా ఏదో హృదయంలో కాశీపోయేదిగా హృదయ అంతరంగపు నుంచి. హల్లెలూయా. దేవుడికి అంటే ప్రేమ నీకు అంతరంగం నుంచి ఉందా, పైపైన ఉందా, తేజాల మీద ఉందా? చెప్పదు. యోనాలాగుందా? యోనా కూడా ఇదే ప్రేమ. దేవుడు అంటే ఎంతో ప్రేమ. నేను యెహోవా యందు భయభక్తులు కలిగిన ఆకాశమునకు భూమికి సృష్టికర్త. డైలాగ్ గట్టిగానే ఉంది. ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన దేవుని యొక్క
దేవుడు ఎందుకు భయభక్తులు కలిగిన డైలాగ్ బాగానే ఉంది, కానీ పైన ఉంది, హృదయంలో కూడా ఉంది దేవుడు అంటే, కానీ ఎక్కడ లేదు, అంతరంగంలో నుంచి లేదు. అంతరంగంలో నుంచి ఉంటుంటే దేవుడు చెప్పిన పని వదిలేసి వెళ్ళిపోతారా, ఒక పక్క మారుతారా, ఒక పక్కే. దేవుడు వెళ్ళారా, దావీదు చెప్తున్నాడు, అయ్యా ఉంది బుద్ధి, ఉంది మనసు, కానీ ఎక్కడి నుంచి లేదు, హృదయ అంతరంగం నుంచి లేదు. చదువు, అదే చదువు. దేవా కలగజేసి నా అంతరంగములో స్థిరమైన మనస్సు, స్థిరమైన మనస్సు. నేను ఒక మాట చెప్తాను, నువ్వు స్థిరంగా నిర్ణయం తీసుకుంటే దేవుడు అటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురవ్వకుండా ఆయన స్థిరమైన కాపుదలను అనుగ్రహిస్తాడు. మనసే స్థిరంగా లేకపోతే, నీ తీర్మానం స్థిరంగా లేకపోతే, నీ ఆలోచన స్థిరంగా లేకపోతే, స్థిరమైన బుద్ధి, స్థిరమైన మనస్సు మన అంతరంగంలోనే లేకపోతే, అందుకే చెప్తాడు, ద్విమనస్కుడు ఏది పొందుకోగలగలో మనసు అంటే కాసేపు దేవుడని, కాసేపు లోకం అని, కాసేపు దేవుడి కోసం జీవితం అని, కాసేపు డబ్బుల కోసం సమత్వం అని. ద్విమనస్కుడు ఏమన్నాడు, రెండు మనసులు ఏమన్నాడు, దేవుడు స్టాండ్ అయిపోతే ఎంతమంది వచ్చి మాట కాళ్ళు జరగొట్టారు, ఇల్లు కట్టారు, దేవుడు ఎప్పుడు జరగట్లేదు. మనసే స్థిరంగా లేదు. మన మనసు స్థిరంగా లేనప్పుడు ఎవరు చెరగొడతారు, ఆడి జరగొడతారు, వీడియో సైతాన్ గారు ఉంటాడు, ఎవరో లేకపోతే ఎవరో పేరు చెప్తాడు, అంతగా భయమేసి నేనేం జరగొడతాను అంతడామని ఎవరి పేరు చెప్తాం, సైతానే గారు. సైతాన్ బలంగా పని చేసిన, కొంత పని చేసి నువ్వే పని చేసావు దానిపై గట్టిగా. సైతాన్ తీసుకెళ్తున్నా చీకట నీకు పోతా, చీకటిగా చీకట నువ్వు, నేను చూసి చీకట మారిపోతాం. ఇప్పుడు బాబు వీడియో నాకన్నా దారుణంగా ఉన్నాడని ఇంటి బాయి మాటలు నిలబడి చెప్పాను. ఉండలేదు ప్రభు దగ్గరికి వెళ్ళి అటు ఇటు దిగి ప్రభు అడిగితే నేను చెప్తాను, వీడు ప్రభువు కాదు కదా, ఈ పనికి మారింది దేవుడు అడిగినండి అవకాశం చెప్తుంది. అందుకని దేవుడు అంటున్నాడు, గడువు ప్రార్థన చేస్తున్నాడు, ఈ డూబు ప్రార్థన, ఈ డూబు బట్టి, ఈ డూబు ఉన్నట్టే కదా ఈ పాపనాలకు వచ్చింది. కనుక నా అంతరంగములో, నా అంతరంగంలో ఒక స్థిరమైన మనస్సును కలగ చేయము. దేవుడు కలగేస్తున్నాడు, కానీ నువ్వు కలిగించుకుంటేగా. పిల్లడికి తనం చేపిస్తున్నావు, నువ్వు చేపిస్తున్నావు, వాడు చేయించుకొని ఏం చేస్తావు, శుభ్రంగా ఉండాలని ఉందా నీకు, కానీ అది తీసుకోండి ఏం చేస్తాడా, చేయదలుచుకుంటే రెండు కాళ్ళు రెండు చేతులు కట్టేసి చెయ్యాలి. మరి ప్రేమ వచ్చిందిగా, అది ఎటువంటి ప్రేమ తెలుసా, మానవాళిని పై పైన ప్రేమ కాదు, ప్రాణము పెట్టినంతగా దేవుడు ప్రేమించాడు. మన కొరకు ప్రాణాన్నే పెట్టేశాడు, అంతగా దేవుడు మనం ప్రేమించిన దేవుడు. మన అంతరంగంలో ఒక స్థిరమైన మనసు, నిర్ణయం స్థిరంగా ఉండాలి. అది అంతరంగంలో నుంచి తీసుకున్నానే ఉంది. ఇక దాన్ని లాభ నష్టాలు చూడాలి. దేవుడి దగ్గర రావడం ఒక స్థిరమైన మనసు పెట్టుకుంటే ఇక లోకంలో కలిగే బాధ, కష్టము, దుఃఖము, వేదన ఈ వీటికి దానికి సంబంధం లేదు అసలు. ఎందుకంటే నువ్వు తీసుకున్న నిర్ణయం స్థిరంగా ఉంటుంది.
అది అంతరంగంలోంచి తీసుకున్నది. ఎప్పుడైతే నువ్వు అంతరంగంలోంచి ఒక స్థిరమైన నిర్ణయాన్ని తీసుకున్నావు, నేను ఇలా ఉండాలి అని తీసుకో. నీకు ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎంత బోధ పోసినా, ఎంత దేవుడి ప్రార్థన చేయించినా, నువ్వు లోపల తీసుకున్న నిర్ణయానికి పడవు. ఒకవేళ మారినట్టు ఆపం ఖండించినా నువ్వు తెల్లారిపోతున్న మరలా నువ్వు హృదయంలో ఏదైతే ఆలోచన చేసి ఉంచావో, నీ అంతరంగంలో ఏదైతే ఉందో దాన్ని నెరవేరుస్తావు. ఎందుకంటే ఆ మనస్సు నిన్ను ఏమంటుంది తెలుసా? ఏదైనా స్థిరంగా తీసుకున్నావుగా, లోపం నుంచి మనం ప్రశ్న, లోకంలో ఏనో దేవుడి పట్ల ఏనో మనకు ఒక అంతరంగంలో వచ్చి స్థిరమైన మనసు కావాలి. హల్లెలూయా. అందుకే దావీదు కూడా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నాకు శుద్ధ హృదయం కాల్చి నా అంతరంగంలో ఒక స్థిరమైన మనసు. ఈ స్థిరమైన మనసు కలిగినోడు అలుగుడు బొలుగుడు, అది ఇది దేవుడు అంటే అది ఈ రెండు ఏది చెప్పండి. పాడారు, మేలు కొరకే మాకు అన్ని జరిగించుచున్నావయ్యా. హల్లెలూయా. చెప్పాలి, అసలు మేలు కొరకే అన్ని జరిగించుచున్నావు. ఇప్పుడు చెప్పు, మరి అన్ని మేలు కొరకే అనుకుంటావా? జరిగిన నష్టాలు, కష్టాలు, బాధలు, దుఃఖం అంటే పెదాలు చెప్పేసావా? జీవితంలో నేను దేవుడు నమ్ముకున్నాక ఏది ఎదురైన ఎటువంటి పరిస్థితులకు దేవుడు అది మన మేలుకే, మన ఆశీర్వాదానికి, కుటుంబపరంగా, సేవ పరంగా, ఇతర పరంగా ఏదైనా సరే దేవుడు మన మేలు కొరకే జరిగిస్తున్నాడు. నాకు స్థిరమైన మనసు నిర్భరపరుచుకోవడానికి నిర్ణయించుకొని ఒకసారి జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో స్థిరమైన మనసు నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. దేవుని కొరకు, మా దేవుని కొరకు తీసుకున్న ప్రతి నిర్ణయము నీ ఆశీర్వాదం కొరకు. హల్లెలూయా. దేవుడి కొరకు ఏది చేస్తావో, ఏది విడిచిపెడతావో, ఎంత కష్టపడతావో, దేవుని కొరకు ఎంత ప్రయాసపడతావో, దేవుని కొరకు ఏది నిర్ణయించుకుంటావో అది నీకు నష్టంగా, కష్టంగా కొంత అనిపించినా అది దేవుడు నీకు ఎలా మార్చాలి తెలుసా? ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అనుకుంటా దేవుడి కోసం అన్ని చేశాను, ఒకసారి మన మనసాన్ని అయితే దేవుడి కోసం నువ్వు చేసిన ప్రతిదానికి నీకు దేవుడు ఆశీర్వాదం కదా. నువ్వు తీసుకున్న ప్రతి నిర్ణయానికి దేవుడి కొరకు అని చెప్పుకుంటాం, కానీ అది మన ఆశీర్వాదం కొరకే. దేవుడి కొరకు మారానండి, దేవుడి కొరకు మారితే దేవుడికి ఏం లాభమయ్యా? ఎవరికి లాభం? మనకి. కనుక శుద్ధ హృదయము దేవుడు మనకు కలుగు చేస్తున్నాడు. రక్షణ పొంది భారతదేశంలో శుద్ధ హృదయము దేవుడు కలుగు చేస్తున్నాడు. అంతరంగంలో స్థిరంగా ఒక నిర్ణయాన్ని తీసుకుంటాడు. దేవుడు ఖచ్చితంగా దాన్ని ఏం చేస్తాడు తెలుసా? బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. గొప్ప ఆశీర్వాదం, ఊహించని ఆశీర్వాదం, మేలుతో, గౌరవంతో, విలువతో. మాట చెప్తాను సార్,
కులాన్ని బట్టి విలువరాదు, డబ్బులు బట్టి విలువరాదు. జీవితానికి ఒక వ్యక్తికి దేవుని సన్నిధిలో విలువ వారి క్యారెక్టర్ని బట్టి వస్తుంది, వారి యొక్క భయభక్తులు బట్టి వస్తుంది. నాకు ఎవరి విలువ ఒకలేదు, నన్ను ఎవరు పట్టించుకుంటాడు? దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటే ఎవడ రాజులు సహితము దృష్టి పెడతారు. ఒకవేళ మనుషుల్ని నిర్లక్ష్యం చేయవచ్చు, కానీ దేవుని దృష్టిలో మాత్రం నువ్వు విలువైన దానివి, విలువైన వాడిగా మార్చబడతావు. కనుక మన హృదయము, మన అంతరంగము కరెక్ట్గా లేనంత కాలం ఏ మాట మీద మనం నిలబడతాం. నీ హృదయము, నీ అంతరంగము కరెక్ట్గా నిలబడినంత కాలం, స్థిరంగా ఉన్నంత కాలం దేవుడికి కానీ మనుషులకు కానీ ఏది మనం నిర్ణయం చేయలేము. ఎప్పుడైతే వీటిని మనం స్థిరపరుచుకుంటామో, స్థిరమైన అంతరంగంలోంచి స్థిరమైన ఆ యొక్క దృఢత్వం, సంకల్పం, నిర్ణయము. పౌలంటా నా మటుకైతే బ్రతుకుట, నా మటుకైతే గుడి మానేయటం, రోడ్డు జరగటం, దేవునికి విరోధమైన పనులు చేయటం, దేవునికి ఇష్టమైన జరిగించడం నాకు మేలే. చావనని సత్తా, వస్తే రమ్మంటే వస్త, గుడికి లేకపోతే చావని సత్తా, కానీ నేను మాత్రం మారను. పౌరులు నిర్ణయించుకున్నాడు, బతికితే బతుకు, ఆయన కోసం చస్తే చట్టం లేదు, అదైనా మేలే మేలే అనుకున్నాడు. అంతే, ఏ దేవుడి కోసం నిలబడిపోయాడు. హల్లెలూయా. నువ్వు స్థిరమైన మనసు లేనంత కాలం, నువ్వు దాన్ని ప్రేమించినంత కాలం స్థిరంగా ఉండలేవు, స్థిరమైన నిర్ణయం తీసుకోలేవు. తీసుకున్నానని చెప్పుకున్నా లోపల అంతరంగంలో మాత్రం వేరేవు. అంత రంగం నుంచి లేపురా. ఒక మొక్కనే పైపై దిగాం అనుకో, ఏరులు ఏమైంది? నువ్వు పైపై చేస్తున్నావా, లోపల ఏరులు ఉన్నాయి, మన కొద్ది రోజులకి ఏమవుతుంది? మొలకెత్తుతాం. నాలో అసూయని దేశాన్ని తీసేసాను, అందరం పేరుతున్నావు, ఇదే తీసావు. ఏ రోజు 2 రోజులు వాక్యాలు రాసేది, మన 3 లోపల ఉన్నాయిగా ఇసులు తీసుకో. ఆ ఇసులు కానీ ఎక్కువగా ఉన్నాయి, అయిపోయాయి. నేనైతే దిగైపోయాను మొదలు. అందుకనే దేవుడు దావీదు అంతరంగంలోంచి అంతరంగంలోంచి ఒక నిర్ణయాన్ని తీసుకుంటాను. అంతరంగంలోంచి మనం కూడా మన హృదయాలను శుద్ధి చేసుకోవడం, నిర్ణయం పై చేయాలి. ఎలా చేయాలి సార్? అంతరంగంలోంచి స్థిరముగా నిలబడి దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. నువ్వు తీసుకున్న నిర్ణయానికి తగిన ప్రతిఫలం మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించుకున్నాడు. పరిశుద్ధుడా శుద్ధ దేవుడు మా జీవితాల్లో మా అంతరంగంలో స్థిరమైన మనస్సును, నిర్ణయాన్ని తీసుకోగలిగినట్లు గుడిలో ఎన్నో నిర్ణయాలతో ఇంటి దగ్గర ఎన్నో చేశాను, బాప్తిసాలు చేశాను, ఏ ఒక్కదాన్ని నెరవేర్చాలి. మా హృదయ అంతరంగంలో వచ్చి స్థిరమైన దీవించమని ఆశీర్వదించమని
యేసు పరిశుద్ధ నామములో పరలోకమున్న పరమ తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఏ బిడ్డలైతే అంతరంగం నుంచి ఒక స్థిరమైన ఆనందాన్ని తీసుకుంటున్నారు ఆ బిడ్డలకు దేవుడు సదాకాలంతో దీవించి ఆశీర్వదించుగాక. అందరికీ భోజనం